నమస్తే అందరికి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంతకీ నేను ఎక్కడున్నానని చూస్తున్నారా? పీజేఈ పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ కి అయితే వచ్చేసా. ఇది సికింద్రాబాద్ లో ఉంది. మంచి ఆఫర్, మంచి కలెక్షన్స్ ఉంటే ఇంకా వదలకుండా ఉంటామా? నాతో పాటు మీరు కూడా వచ్చి చూసేయండి. ఏమేం కలెక్షన్స్ ఉన్నాయో నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఇక్కడ రాకపోయినా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే నేను పైన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తా, వెళ్ళి చెక్ చేయండి. ఇవే కాదు, వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఇంకా చాలా కొత్త కొత్త కలెక్షన్స్ చూపిస్తా. మీకైతే చాలా నచ్చేస్తాయి అనుకోండి. నాకు కూడా చాలా బాగా నచ్చినాయి. చాలా రకాల చౌకర్స్ అండ్ వడ్డానం, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నేను ఒక్కొక్క జ్యువెలరీ గురించి చెప్తా, మీరే వినండి. దీని పేరు గుట్ట పూసల పర్ల్స్ అన్నమాట. దీనికి రైస్ పర్ల్స్ అనే పేరు కూడా ఉందంట. బాగుంది కదా, ఇలా వైట్ కలర్ లో చాలా బ్రైట్ గా, చాలా సింపుల్ గా కనిపిస్తుంది. ఈ చైన్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా రెడ్ బీడ్స్ అండ్ వైట్ బీడ్స్ వచ్చాయి. మధ్యలో గ్రీన్ కలర్ పెండెంట్ వచ్చింది. మనం వేసుకునే లెహెంగా కానీ శారీ ట్రెడిషనల్ లుక్ కి చాలా బాగుంటది కదా. ఇది ఒక్కటి వేసుకుంటే చాలు, ఇంకా హెవీగా కనిపిస్తాం. ఇది కూడా జిలేబీ ఇందాక చూసినాం కదా, దానిలానే ఇది కూడా జిలేబీ నెక్లెస్ అంటారంట వీటిని. అది రెడ్ బీడ్స్తో వచ్చింది కదా. ఇది కంప్లీట్లీ వైట్ కలర్లో ఉంది. అండ్ మనం డార్క్ కలర్స్ వేసుకున్నప్పుడు ఇలా లైట్ కలర్స్ వేసుకుంటే చాలా ఎలిగెంట్గా మంచిగా కనిపిస్తుంది. ఇందాక నేను చూపించిన జ్యువెలరీ మొత్తం లైట్ వెయిట్ అన్నమాట. మనం ఎక్కడికి వెళ్ళినా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇవన్నీ లైట్ వెయిట్ బీడ్ జ్యువెలరీ. నెక్స్ట్ 18 క్యారెట్ కలెక్షన్స్ అండ్ స్టన్నింగ్ పర్ల్స్ డిజైన్స్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఇంకా కలెక్షన్స్ ఉన్నాయి. రండి, మీరు కూడా నాతో పాటు చూడండి. అలా గ్రీన్ కలర్ స్టోన్స్ కూడా వచ్చాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. సింగిల్ నెక్ పీస్ లాగా వేసుకోవచ్చు. దీన్ని హాఫ్ మూన్ డిజైన్ అంటారు. చూడండి ఎంత బాగుందో. మధ్యలో అలా రెడ్ కలర్ స్టోన్స్ వచ్చింది. దీన్ని బీడ్స్ రాణిహారం అంటారంట. చూడండి ఎంత బాగుందో. నాకు ఇది చాలా బాగా నచ్చింది. శారీస్ మీదకి బాగా సెట్ అవుతుంది కదా. మధ్యలో గ్రీన్ కలర్ పెండెంట్ ఇచ్చారు, బాగుంది సింపుల్ గా. ఇందాక చూసాం కదా హాఫ్ మూన్ నెక్లెస్ అని, సో ఇది కూడా అలానే అన్నమాట. అది కలర్ లో వచ్చింది. ఇది మొత్తం కంప్లీట్ వైట్ పెరల్స్ తో వచ్చేస్తుంది. నాకు ఈ నెక్లెస్ నచ్చింది, ఎందుకంటే హాఫ్ శారీ మీద బాగా సెట్ అవుతుంది కదా. చాలా లైట్ వెయిట్ గా ఉంది. వేసుకుంటే చాలా సింపుల్ గా కనిపిస్తది. ఎప్పుడైనా వి షేప్ బ్లౌజ్ వేసుకుంటే ఈ హారం అయితే చాలా బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు నేను చూపించే జ్యువెలరీ మాత్రం చాలా డిఫరెంట్ గా అండ్ యూనిక్ గా ఉంటది. ఇలా పర్పుల్ బీడ్స్ తో చాలా బాగుంది చూడ్డానికి. డిజైన్ చాలా యూనిక్ గా ఉంది. ఇప్పటి వరకు చూసిన దాంట్లో ఇదే చాలా డిఫరెంట్ గా ఉంది కదా. ట్రెడిషనల్ కే కాకుండా వేరే వాటికి కూడా చాలా బాగా సెట్ అవుతుంది కదా. ఇవే కాకుండా ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక కొత్త కలెక్షన్స్ చూపిస్తా. ఇది పీజేఈలో చాలా ఫేమస్ జ్యువెలరీ అంట. చాలా లైట్ వెయిట్ గా ఉంటదంట. ఇలా గ్రీన్ కలర్ బీడ్స్ తో వచ్చింది. అండ్ పెండెంట్ కూడా చాలా బాగుంది కదా చూడ్డానికి. పట్టు శారీ మీద చాలా బాగుంటది ఈ నెక్లెస్. సెమీ ప్రీషియస్ జ్యువెలరీ అంటారు దీనికి. ఇలా పెండెంట్ అయితే వచ్చింది, నాకు చాలా నచ్చింది. అండ్ దీని వెయిట్ చూద్దాం. నెట్ వెయిట్ ఎంత అంటే 11.050. బాగుంది కదా. గ్రీన్ కలర్ బీడ్స్ తో వచ్చింది. మధ్యలో లక్ష్మీ అమ్మవారు ఉన్నారు, పక్కన ఎలిఫెంట్స్ తో ఉంది. చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంది. ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కదా చూడ్డానికి. ఇంకా ఇలా గ్రీన్ కలర్ బీడ్స్ తో చాలా బాగుంది. మనం సింపుల్ అవుట్ ఫిట్ వేసుకుంటే దానికి చాలా బాగా సెట్ అవుతుంది. నేనైతే దీన్ని చూడగానే అట్రాక్ట్ అయిపోయా. చాలా సింపుల్ గా చాలా బాగుంది డిజైన్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చౌకర్ అన్నమాట. మధ్యలో రెడ్ కలర్ స్టోన్స్ వచ్చాయి అండ్ కింద మొత్తం వైట్ కలర్ బీడ్స్ వచ్చాయి. సీజెడ్ కాంబినేషన్ లో ఉంది. పైన నుంచి చూస్తే వైట్ పర్ల్స్ కూడా వచ్చాయి. చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. పర్ల్ నెక్లెస్ విత్ కోరల్ అన్నమాట. మొత్తం ఆరెంజ్ కలర్ పర్ల్స్ తో వచ్చింది. మధ్యలో లక్ష్మీ అమ్మవారు ఉన్నారు అండ్ కింద ఆరెంజ్ కలర్ బీడ్స్ తో వచ్చింది. ట్రెడిషనల్ గా వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటది. దీని నెట్ వెయిట్ 7.550.
ఇంకా నేనైతే ఒక్కొక్క జ్యువెలరీ మెడకు పెట్టుకొని చూపిస్తా. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. లైట్ వెయిట్ గా కూడా ఉన్నాయి, మనం వేసుకుంటే చాలా సింపుల్ గా అండ్ యూనిక్ గా కనిపిస్తాం. ఇవే కాకుండా వీళ్ళ దగ్గర ఇంకా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఈ జ్యువెలరీ అయితే మన హాఫ్ శారీకి చాలా బాగా సెట్ అవుతుంది కదా, చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా. ఇది చూడండి ఎంత బాగా మెరుస్తుందో మొత్తం. ఇక్కడున్న డిజైన్సే కాకుండా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇవే కాకుండా వీళ్ళ దగ్గర యూనిక్ కలెక్షన్స్, లైట్ వెయిట్ జ్యువెలరీ చాలా బాగున్నాయి. ఇంకా కలెక్షన్స్ చూడాలంటే వచ్చేయండి మరి బెంగళూరు ఎగ్జిబిషన్ కి. ఒకవేళ మీరు బెంగళూరులో ఉంటే ఈ ఛాన్స్ ని అస్సలు మిస్ అవ్వకండి. అక్కడికి వచ్చి మీకు నచ్చిన కలెక్షన్స్ చూడొచ్చు. పన్నా ఎక్స్క్లూజివ్ ఎగ్జిబిషన్ లో కలుద్దాం. అండ్ డేట్స్ గుర్తున్నాయి కదా, 30, 31 జనవరి, 1 ఫిబ్రవరి. ఇంతకీ కలెక్షన్స్ ఎలా అనిపించాయో కమెంట్ చేసి చెప్పండి. చూసారు కదా ఎన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయో. ఇవే కాకుండా వీళ్ళ దగ్గర ఇంకా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ క్రౌడ్ చూడండి ఎంత ఘనం ఉందో ఈ షాప్ లో. ఎప్పుడూ ఇలానే ఉంటారంట, కస్టమర్స్ తో కలకలలాడిపోతుంది షాప్ మొత్తం. ఇంకా షాప్ గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నేను పైన స్క్రీన్ మీద కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తా, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. నాతో పాటు స్టోర్ ని విజిట్ చేయడానికి మా అక్క కూడా వచ్చింది. ఇంకా మా అక్కకు కూడా చాలా బాగా నచ్చాయి అంట కలెక్షన్స్ అన్ని. వీళ్ళ దగ్గర అన్ని ట్రెండీ కలెక్షన్స్ ఉన్నాయి. ఇంకా నాకు నచ్చినాయి, మా అక్కకు కూడా నచ్చుతున్నాయి. ఇక్కడ లైట్ వెయిట్ జ్యువెలరీ ఇంకా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ అన్ని ఈ స్టోర్ లో అవైలబుల్ గా ఉన్నాయి. నాకు ఇక్కడ ఏది సెట్ అవుతుందా అని ట్రై చేస్తున్నా. నాకైతే అన్ని చాలా బాగా సెట్ అవుతున్నాయి కదా. నాకు ఈ జ్యువెలరీ అయితే చాలా బాగా నచ్చింది. అంత హెవీగా కాకపోయినా సింపుల్ గా చాలా బాగుంది కదా. కొత్త కొత్త కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. మీకు కూడా వస్తే మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ స్టోర్ సికింద్రాబాద్ లో ఉందని. ఇవే కాకుండా వీళ్ళ దగ్గర ఇంకా మరి ఎన్నో కలెక్షన్స్ ఉన్నాయి. మీకు కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంకా వచ్చేయండి మరి బెంగళూరు ఎగ్జిబిషన్ కి. పెళ్లిళ్ళ సీజన్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా వీళ్ళ దగ్గర ఇంకా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఇంకా మనకి నచ్చినట్టుగా మనం షాపింగ్ చేసుకోవచ్చు. అంటే ఏది మ్యాచింగ్ అవుతుందో కూడా మనకి ఈజీగా చూస్ చేసుకోవడానికి ఉంటది ఇక్కడ. ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఇది ఇంకో సెట్ అన్నమాట, చూడడానికి చాలా బాగుంది కదా. ఇవన్నీ లాంగ్ సెట్ అన్నమాట. ఇంకా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటది, శారీస్ మీద బాగా సెట్ అవుతాయి ఇట్లాంటివి. మనం ఏదైనా సింపుల్ గా రెడీ అవ్వాలనుకున్నా చాలా బాగుంటది కదా వేసుకుంటే. ఇప్పుడు మీకు వడ్డానం కలెక్షన్ చూపిస్తా. ఇది చూడండి రాధాకృష్ణ డిజైన్ ఎంత బాగుందో. నాకు ఈ వడ్డానం చాలా బాగా నచ్చింది. కింద మొత్తం గ్రీన్ బీడ్స్ తో వచ్చింది అండ్ గ్రీన్ స్టోన్స్, రెడ్ స్టోన్స్ తో వచ్చింది. వీళ్ళ దగ్గర వడ్డానంలో మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ రీసెంట్ గా వడ్డానం మేళ కూడా జరిగింది, చాలా బాగా సక్సెస్ కూడా అయ్యింది. మీకు ఎలా కావాలో అలా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే హెవీలా కూడా ఉన్నాయి అండ్ సింపుల్ గా కూడా ఉన్నాయి. నాకు ఈ వడ్డానం చాలా బాగా నచ్చింది. సింపుల్ గా వచ్చింది, కింద గ్రీన్ బీడ్స్ వచ్చినాయి, మధ్యలో లక్ష్మీదేవి వచ్చింది. ఇప్పుడు మీకు నేను సింపుల్ చైన్స్ చూపిస్తా. నాకైతే ఈ గ్రీన్ కలర్ పెండెంట్ చాలా బాగా నచ్చింది. గ్రీన్ కలర్ పూసలు వచ్చినాయి. ఇక్కడేమో రెడ్ అండ్ వైట్ పూసలతో వచ్చింది. చైన్ చాలా బాగుంది. ఇలా రెడ్ కలర్ పెండెంట్ వచ్చింది. సింపుల్ గా చాలా బాగుంది కదా. ఇప్పటికీ ఈ పూసలు చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. వీళ్ళ దగ్గర కలెక్షన్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. నాకైతే చాలా బాగా నచ్చినాయి. వేసుకుంటే మాత్రం చాలా గ్రాండ్ గా కనిపిస్తాం. ఈ ఒక్క హారం వేసుకుంటే చాలు. ఓన్లీ షార్ట్ లోనే కాకుండా వీళ్ళ దగ్గర లాంగ్ లో కూడా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. మీకు ఎలా అనిపించాయో కమెంట్ చేసి చెప్పండి. మనం పట్టు శారీ కట్టుకున్నప్పుడు ఇవి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటది. నాకైతే ఇవన్నీ చాలా బాగా నచ్చినాయి. డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. షార్ట్ నెక్లెస్ అండ్ లాంగ్ లో కూడా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ ట్రెడిషనల్ కి మాత్రం అదిరిపోతుంది అంతే. ఇవి వేసుకుంటే ఇంకా మెడ మొత్తం నిండిపోతుంది, మంచిగా కనిపిస్తుంది లుక్ కూడా. ఇక్కడ చూడండి నెక్ పీస్ ఎంత బాగుందో అండ్ డిఫరెంట్ గా అండ్ యూనిక్ గా కూడా కనిపిస్తుంది కదా. డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. మీరు కూడా ఈ స్టోర్ ని విజిట్ చేయాలనుకుంటే ఇది సికింద్రాబాద్ లో ఉంది, పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్.
మీరు స్టోర్ని విజిట్ అవ్వడం పాసిబుల్ కాకపోతే వీళ్ళ దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ నేను కాంటాక్ట్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తా, ఇంకా డీటెయిల్స్కి కాంటాక్ట్ అవ్వండి.